హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోని మీకోసం మహీంద్రాలో 575 డిఏ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క వెహికల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా మంది అయితే అడుగుతున్నమాట కొత్త వెహికల్ సెకండ్ హ్యాండ్లో తక్కువ ప్రైజ్లో ఉంటే చూడండి అయితే చెప్పమని అయితే చెప్పారనమాట. చాలా మంది అయితే అడుగుతున్నారు. మహీంద్రా రీసెంట్గా తీసుకున్న వెహికల్స్ కానీ కొత్తగా తీసుకున్న వెహికల్స్ కానీ ఓల్డ్ మోడల్స్ కానీ ₹1,00,000 ఉంటే చూడమని కూడా అయితే చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు అనమాట. నాకైతే వాట్సాప్లో అయితే మెసేజ్లు కూడా అయితే చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి మీరు అనుకున్న వెహికల్ అనేది తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నాను. అలాగే మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా మీరైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే ప్రతి ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూడండి. అప్పుడే మీకు క్లారిటీగా అన్ని వెహికల్స్ అనేది తెలుస్తుంటాయి. ఓకేనా? ఈరోజు కూడా మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్, ఈ యొక్క వెహికల్ గురించి కూడా చాలామంది అయితే అడిగారు అనమాట. ఎవరైతే అడుగుతున్నారో తీసుకోవాలనుకుంటున్నారో వీడియో మొత్తం చూసి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా? చెక్ చేసుకోవాల్సిన బాధ్యత అంతా మీదే అనమాట. వెహికల్ దగ్గరికి వెళ్ళి పాయింట్ చెక్ చేసుకోండి, తీసుకోవాలి. ప్రైస్ కూడా మాట్లాడుకుందాం. రీజనబుల్ రేట్కి వచ్చేంత వరకు మాట్లాడుకొని తీసుకోవాలనుకున్న వాళ్ళు అయితే కనీసం 10% అయితే ఉంటారనమాట. మన ఛానల్ నుంచి వీడియో చూసి వెళ్ళి తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే. ఓకేనా? వీడియో అయితే పూర్తిగా చూడండి. వెహికల్ వచ్చేసి మహీంద్రాలో 575 డిఐ బండి అనమాట. బ్రహ్మపుత్ర వెహికల్ అనమాట. ఈ యొక్క వెహికల్ అయితే సేల్ చేస్తున్నారు. మోడల్ వచ్చేసి 2023 మోడల్ అనమాట. 2023లో అయితే తీసుకున్నారు. ఈ యొక్క వెహికల్ వచ్చేసి ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయితే అవుతుంది. 2 సంవత్సరాల వెనకమాల బండి అనమాట. రీడింగ్ చూసుకుంటే మాత్రం వెహికల్ యొక్క రీడింగ్ చూసుకుంటే 425 గంటలు అయితే తిరిగిందనమాట. 425 గంటలు అయితే ఈ యొక్క వెహికల్ అయితే తిరిగింది. పెద్దగా యూజ్ చేయలేదనమాట. పెద్దగా వర్కింగ్ అయితే కాలేదు కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వెహికల్ అయితే 100% ఒరిజినల్ కండిషన్ అనమాట. ఇంజిన్ కూడా ఫుల్ వర్కింగ్ కండిషన్ అయితే ఉందని వాళ్ళు అయితే చెప్తున్నారనమాట. వెహికల్ పరంగా అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదు, ఏం ప్రాబ్లం అయితే లేదనమాట. ఇంజిన్ కానీ, గేర్ బాక్స్ కానీ, స్టీరింగ్, బ్రేకులు, బ్యాటరీ అన్నీ టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. ప్రైస్ వచ్చేసి 6,20,000 అయితే చెప్తున్నమాట. 6,20,000 అనమాట. ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు. 2023 సంవత్సరం వెహికల్ కాబట్టి 6,20,000 అయితే చెప్తున్నారు. మాట్లాడుకోండి. ప్రైస్ అనేది తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. చాలా మంది అయితే అడుగుతున్నారన్న ప్రైస్ తక్కువలో లేదా, ప్రైస్ మంచి ఉంటే చూడు అని అయితే అడుగుతున్నారు. ప్రైస్ అనేది వాళ్ళని చెప్పే ప్రైస్ అనేది మీరు ఫైనల్గా అదే అయితే అనుకోవద్దండి. నేను ఏదైతే వీడియోలో చెప్తున్నానో ఈ అమౌంట్ స్టార్ట్ అయింది అంటే ఈ అమౌంట్ ఓనర్ అయితే చెప్తున్నారు. కానీ మీరైతే వెళ్ళి మాట్లాడుకోండి. ప్రైస్ అనేది మీరు వెళ్ళి మాట్లాడుకోండి, ఫైనల్గా చేసుకోండి. వెహికల్ చూడండి, చూసిన తర్వాతనే ఫైనల్ ఎంత ఇస్తారా అనేది కూడా ఓనర్తో మాట్లాడండి. అప్పుడే మీకు ఫైనల్ అమౌంట్ వస్తుంది. ఈ అమౌంటే ఫైనల్ అయితే కాదండి. చాలామంది కూడా ఇదే అనుకుంటున్నారు, ఇదే ఫైనల్ అమౌంట్ కాదా అనుకుంటున్నారు అన్నమాట. ఓనర్ అయితే 6,20,000 అయితే చెప్తున్నారు. దీంట్లో తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుందని కూడా అయితే చెప్పడం జరిగింది. కాబట్టి లొకేషన్ దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళండి, చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ అయితే 100% వర్కింగ్ కండిషన్ అయితే ఉందన్నమాట. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ దుగ్గరాల అనే మండలంలో అవుతుందన్నమాట. ఈ యొక్క లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్లో అవుతుంది. గుంటూరు డిస్టిక్ పక్కన మనకి దుగ్గరాల అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అవుతుందన్నమాట. లొకేషన్ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఓనర్తో మాట్లాడండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుందన్నమాట. టైటిల్లో ఓనర్ నెంబర్ అయితే ఉంటుంది కాబట్టి మీరు లొకేషన్కి అయితే వెళ్ళి చెక్ చేసుకొని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలామంది అయితే అడుగుతున్నారన్నమాట. నాకు గుంటూరు ఏరియాలో ఉంటే చూడు, పల్నాడు డిస్టిక్లో ఉంటే చూడు, నర్సరాపేటలో ఉంటే చూడు, తెనాల్లో ఉంటే చూడు. తెనాలి సైడ్ నుంచి చాలామంది అయితే అడుగుతున్నారన్నమాట వెహికల్స్ అనేది. నేనైతే వేరే వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ సంబంధించిన వెహికల్స్ అనేది తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నాను. మీకైతే ఖచ్చితంగా వెహికల్స్ అనేది ప్రతి ఒక్క ఏరియా నుంచి కూడా వెహికల్స్ అనేది వస్తుంటాయి అనమాట. ఒకవేళ మీ ఏరియా నుంచి, మీరున్న ప్రాంతం నుంచి వెహికల్స్ కానీ ఏమీ లేవనుకుంటే మాత్రం ఒకసారి కామెంట్ చేయండి. ఆ యొక్క ఏరియా అనేది తెలుసుకోండి. ఆ యొక్క ఏరియాలో దగ్గరలో ఉన్న వాళ్ళతో మాట్లాడి మీకు ఖచ్చితంగా వెహికల్స్ అనేది తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? మన ఛానల్లో మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా వెహికల్స్ సేల్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వాట్సాప్ అయితే చేయండి. నా నెంబర్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఉంటుందన్నమాట. మీరు వెహికల్స్ పంపిస్తుంటే తొందరగా సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? ఇది వీడియోలో చెప్పాలనుకుంటుంది. ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలో అవుతుండండి. నేను నెక్స్ట్ వచ్చే వీడియో కోసం